అందరికీ నమస్కారం. ఇవాళ బోధన్ డివిజన్ పోలీసులు, ముఖ్యంగా బోధన్ రూరల్ పోలీసులు 29వ తారీఖున దొరికిన అనుమానాస్పద స్థితిలో దొరికిన ఒక 6 ఏళ్ల పాప, మృతి చెందిన పాప యొక్క కేసుని ఛేదించడం జరిగింది. విషయానికి వస్తే 29 జనవరి మనకి ఏఆర్పి క్యాంప్ దగ్గర DE46/8 నిజాం సాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి చనిపోయి ఉండడం, దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అంత చిన్న ఏసీపీ గారు, తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్కి వెళ్ళడం జరిగింది. అనుమానాస్పద మృతిగా దాన్ని భావించి అసలు ఎట్లా చనిపోయింది, అసలు కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక 3 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. అరేంజ్ చేసుకుని 3 టీంల ద్వారా ఈ పాప ఎక్కడ, అసలు ఈ పాప యొక్క ఐడెంటిటీ ఏంటి, అసలు ఎందుకు చనిపోయింది, అలా ఎవరు చంపారు, ఇలా చనిపోయారు అనే దాని విషయం మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ మరియు మిగతా వాట్సాప్, సోషల్, తర్వాత మా హార్ట్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే, దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ PC630 ఆయన వాట్సాప్ స్టేటస్లో ఈ అమ్మాయి కనిపించట్లేదు, ఈ అమ్మాయి ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే ముఖేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు